హాయ్ అండి, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయమందు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మనం మీటింగ్స్ని జరిపిస్తున్నామండి. ఈ యొక్క మీటింగ్స్ డేట్స్ని మీ ముందు అనౌన్స్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది మన మీటింగ్ తాలూకా పాంప్లెంట్ అండి. ఈ పాంప్లెంట్ జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ కూడా నాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాంప్లెంట్ వాట్సాప్ ద్వారా వస్తుంది. ఈ పాంప్లెంట్ని చదివి వినిపిస్తున్నాను, చూడండి. ప్రేమ తప్ప వేరొక చట్టం లేదు, క్రీస్తు తప్ప వేరొక విశ్వాసం లేదు, బైబిల్ తప్ప వేరొక మార్గం లేదు. హోలీ బైబిల్ టీం వారు నిర్వహించు క్రీస్తు ఉజ్జీవ మహాసభలు. ఈ యొక్క హోలీ బైబిల్ టీం అనే పదాన్ని ఎందుకు మేము ఉపయోగించడం జరిగిందంటే, చాలామంది మేము చేసే ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తూ ఉంటుంటారు. మేము దేవుని ప్రజల్ని జాగృతి చేయాలి, వాళ్ళు క్రీస్తు కొరకు ఒక బలమైన సాధనాలుగా నిల్చోవాలి అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు మేమందరం కూడా కలిపి చేస్తూ ఉంటుంటాము. దానికి మా చుట్టుపక్కల ఉన్న సహోదరులందరూ కూడా మాకు ఎంతగానో సహకరిస్తారు. మమ్మల్ని ప్రేమించిన కొంతమంది దైవ సేవకులు కూడా మాకు తోడుగా నిల్చుంటూ ఉంటారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో తర్వాత విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి చేతుల్ని కలిపి ఈ యొక్క మీటింగ్ని జరిగించాలని చెప్పేసి వాళ్ళ చేతులను కలుపుతూ ఉంటుంటారు. వాళ్ళ యొక్క సహాయాన్ని మాకు అందిస్తూ ఉంటారు. మేము మిగతా కార్యక్రమాలని చూసుకొని చేస్తూ ఉంటుంటాము. గనక ఈ యొక్క దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే శ్రద్ధ కలిగిన సహోదరులందరినీ ప్రతి ఒక్కరిని సింగిల్గా చెప్పడానికి అవకాశం లేదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి హోలీ బైబిల్ టీం వారు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే క్రీస్తు ఉజ్జీవ మహాసభలు ఈ డేట్స్ ఎప్పుడంటే 2025 ఏప్రిల్ 10-11 తారీఖులు అండి. మీ అందరికీ తెలుసు, గురువారం శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ మాడుగుల మండలం వడ్డాది మాడుగుల ముకుందపురం గ్రామం తోటాడువారి గ్రౌండ్స్, అనకాపల్లి జిల్లా అండి. ప్రసంగికులు బ్రదర్ బోయాజ్ గారు లేదా పాస్టర్ బోయాజ్ గారు, హైదరాబాద్. ఆయన దేశ విదేశాల్లో కూడా వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటారు. ఆ దైవ సేవకుడు 10-11 తారీఖుల్లోని మా ఆహ్వానాన్ని మన్నించి దేవుని ప్రజలకి వాక్యాన్ని పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మా ముందుకు వస్తున్నారు. ఇదిగోండి దైవ సేవకుడు. ఆయన్ని మీరు చూసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయి. అదేవిధంగా దీనికి ట్రాన్స్లేటర్ ఎవరంటే పాస్టర్ విక్టర్ గారు. ఆయన మంచి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంటారు. ఈ హైదరాబాద్ నుంచి వస్తున్న దైవ సేవకులు ఎవరైతే బోయజ్ గారు ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా తెలుగు మాట్లాడతారని మేము అనుకుంటున్నప్పటికీ వాళ్ళు ఏంటంటే మేము అంత చక్కగా మాట్లాడలేము అనే ఒక ఆలోచన కలిగి ఉంటారు. కొన్ని పదాలు మీకు అర్థమయ్యే రీతిలో మేము చెప్పలేమేమో అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు ట్రాన్స్లేటర్ని అడగడం జరిగింది. అయితే పాస్టర్ నోవాహు పాస్టర్ గారు అన్నయ్యకి మంచి ట్రాన్స్లేట్ చేస్తారు, అన్నయ్యని పంపిస్తానులే అని చెప్పేసి అన్నారు. అన్నయ్య కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రేమతో రావడానికి మనస్ఫూర్తిగా తన ఇష్టాన్ని తెలియజేయడం మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా అధ్యక్షులు పాస్టర్ వై అకుల గారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ యొక్క మీటింగ్స్కి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానించేవారు ఎవరంటే స్థానిక దైవ సేవకులు పాస్టర్ శాంసన్ గారు. అదేవిధంగా సంఘ సభ్యులు మేమందరం కలిపి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోండి, మీ అందరికీ భోజన సదుపాయం కూడా ఉంది. దీని బ్యాక్ సైడ్ ఇవ్వండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్. అంటే ఇది ఒక మీటింగ్ ఇన్విటేషన్ మాత్రమే కాదండి, ఇది ఒక సాంగ్ షీట్ అండి. ఇందులోని దగ్గర మీకు 8 సాంగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 సాంగ్స్ కూడా మీకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోని దొరుకుతూ ఉంటాయండి. BWG మినిస్ట్రీ అనేది మా ఛానల్. దాని అర్థం ఏంటంటే బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే అర్థము. ఈ సాంగ్స్కి మళ్ళీ ప్రత్యేకమైన రిలీజ్ అంటూ ఏం లేదండి, ఇది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి.
ఇది కొంతమంది చూశారు. ఈ సాంగ్స్ చాలా మంచి ఉద్దేశంతోటి తీయడం జరిగింది. ఇది చాలా బాగుంటాయి. కాకపోతే ఏందంటే మేము రీయూజ్డ్ కంటెంట్ వాడడం వల్ల యూట్యూబ్ ఛానల్ వాడు దీన్ని ప్రమోట్ చేయడం జరగట్లేదు. గనుక మీ అందరికీ కూడా ఇష్టమైనట్లయితే సాంగ్స్ చూసి అవి మీకు నచ్చినట్లయితే వాటిని మీరు మన సహోదరులకు షేర్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వాడు కాపీ రైట్స్ వేయకుండా ఇక నుంచి వీడియోస్ తయారు చేయాలనేసి మేము కూడా ఆశపడుతున్నాము. ఇందులో చాలా మంచి ఆత్మీయ అర్థాలతో కూడిన సాంగ్స్ ఉంటాయి. దగ్గర వీటిల్ని కన్నారియన్ గారు దీనికి మ్యూజిక్ అది అందించారు. అదేవిధంగా ఆయన పాడారు. చాలా చక్కటి స్వరంతో ఆయన పాడారు. చాలా అర్థవంతమైన పాటలు. ప్రతి ఒక్క పాటలో కూడా ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఈ సాంగ్స్ చేయడానికి చాలా ఆర్థిక భారం అనేది మాకు ఏర్పడుతుంది కనుక మేము సాంగ్స్ చేయలేకపోయాము. నేను దగ్గర 124 సాంగ్స్ దాకా రాయడం జరిగింది కానీ ఆర్థిక భారాన్ని దృష్ట్యా నేను సాంగ్స్ అని చేయలేకపోయాను. అదేవిధంగా ఇందులోని చాలా విలువైన కీ పాయింట్స్ ఉంటాయండి. ఈ పాంప్లెంట్ మీరు దాచుకోండి, పాడడానికి పనికొస్తుంది. అదేవిధంగా ఇందులో ఉన్న ఈ 10 కీ పాయింట్స్ కూడా చాలా విలువైనది. నేను ఒక్కొక్క కీ పాయింట్ చాలా తక్కువ సమయంలో చదివేసి నేను ఇది క్లోజ్ చేస్తానండి. ఒకటి, నీవు ఎవరవో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి జీవిస్తున్నావో, తిరిగి మరణించాక ఎక్కడికి వెళ్తావో గ్రహించావా? ప్రతి మనిషి గ్రహించాల్సిన విషయం అండి ఇది. తర్వాత, దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నట్టుగా ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఏమండి, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని చెప్పారు. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అదేవిధంగా నీవు మరణిస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళగలవా? ఆ విధంగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నావా? ఇది చాలా వాల్యుబుల్ ప్రశ్న అండి. ఏమంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళగలవా నువ్వు మరణిస్తే అనేది మన యొక్క అంతరాత్మను మనం స్వపరీక్ష చేసుకోవాలండి. అదేవిధంగా ఒకప్పుడు సమయం ఖాళీ చేసుకొని ప్రార్థనలు, వాక్య ధ్యానం ఇలా చేయడంలో గడిపేవారు. నేటి ప్రజలు మొబైల్ వద్ద గడుపుతున్నారు. ఇది వాక్యానుసారమా? దేవునికి ఇష్టమేనా అని చెప్పేసి ఒక ప్రశ్న. అదేవిధంగా, దేవుడు నీ పక్కన ఉండి నీవు దినమెల్లా చేస్తున్న పనులను బట్టి సంతోషిస్తారా? ఆయన నీ పక్కన ఉండగలుగుతారా? ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవాలండి. అది చాలా అవసరం, అత్యవసరం. తర్వాత 6వది, మారు మనసు అంటే పాత అలవాట్లు, చెడు స్నేహాలు విడిచిపెట్టడం మాత్రమే కాదు, వాక్యానుసారమైన జీవితం. మారు మనసు అనుభవతప్పుడు ఏదో కొన్ని విడిచిపెట్టామండి, లేకపోతే అలా తీసేసామండి, ఇది తీసేసామని చెప్తారు కానీ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా అనేసి ఎవరు పరిశీలన చేసుకోవట్లేదు. తర్వాత 7వది, ఒకప్పుడు దేవుని కోసం నలిగిపోయే వారిని గొప్పవారు అనుకునే వాళ్ళం, ఇప్పుడు సుఖంగా జీవించే వారిని గొప్పవాళ్ళు అనుకుంటున్నాము. ఇదే నేటి క్రైస్తవ్యం. ఏమండి, కారుల్లోను, బంగ్లాలోను, లేకపోతే ఉన్నతమైన వస్త్రధారణ, ఇవన్నీ చూసి వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ నిజానికి ఎవరు గొప్పవాళ్ళు అంటే దేవుని పరిచర్య కోసం భారం భరించేవాడే గొప్పవాడండి. అదేవిధంగా 8వది ఏంటంటే, దేవుని నమ్ముతున్న వారికన్నా నమ్ముతున్నాము అని అనుకునే వారి సంఖ్య ఎక్కువ. ఈరోజు నీ స్థితి ఏంటి? నువ్వు కూడా నేను దేవుని నమ్ముకుంటున్నాను అనేసి అనుకుంటున్నావా, లేకపోతే నిజంగా నమ్ముతున్నావా అనే దాన్ని స్వపరీక్ష చేసుకుందామండి. అదేవిధంగా, తప్పు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని సరి చేసుకోకుండా దాంట్లో కొనసాగడమే దేవుడి నుండి ఎడబాటు. ఏమండి, చూసారా ఎంత వాల్యుబుల్ పాయింట్. అదేవిధంగా, ఎక్కడికైనా వెళ్ళు, నరకానికి వెళ్ళకు, ఏదైనా పోగొట్టుకో, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకు. గనక ఇలాంటి విలువైన సమాచారం అంతా ఈ కంప్లీట్ పాంప్లెంట్లో ఉందండి. ఇందులో సాంగ్స్ ఉన్నాయి, కీ పాయింట్స్ ఉన్నాయి. గనక ఈ యొక్క పాంప్లెంట్ మీకు దొరికినట్లయితే దీన్ని ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకొని దీన్ని ఉపయోగించుకుంటారని, అనేక సహోదరులకి ఈ యొక్క ఛానల్ గురించి, వాటి గురించి చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ కంటెంట్ అంతా కూడా షేర్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎనీహ్యావ్, ఓపికగా ఈ మాటలని విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.